హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మోడల్ టాప్ నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇది మెటీరియల్ టాప్కి వేసేసాను. ఇది చూసుకుని ఇలా రెండు మట్టలు పెట్టుకుని టాప్ని తిరగేసి ఇది ఫోల్డింగ్. చంకని ఇలా సర్దుకుని పెట్టుకోవాలి. ఓకే, ఇలా ఇచ్చుకుని ఇలా కట్స్ దగ్గర కటింగ్ ఇచ్చుకోవాలి. అలా ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకటేనా, బ్యాక్ కొంచెం ఓ 2 అంగుళాల కిందకి దిగింది. ఇది ఫ్రంటే, మనం ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఓకే, ఇది చంక. ఓకే, ఇలా కట్ చేసుకుని ఇక్కడ నాటు కటింగ్ ఇచ్చుకోవాలి. తరువాత చంక కటింగ్ ఇచ్చుకోవాలి. ఈ టాప్ క్లాత్ 3 పార్ట్లు వస్తుంది. ఇది ఫ్రంట్ బ్యాక్. ఓకే, ఇది ఇంకో పార్ట్ వస్తుంది. అంటే మనం ఫ్రంట్ లైనింగ్ తీసుకోకుండా దీన్నే వాడుకోవచ్చు. ఓకే, మనం ఫ్రంట్ లైనింగ్ తీసుకోకుండా దీన్నే వాడుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయింది. అంటే ఇది బ్యాక్ పార్ట్ తీసేసుకుందాం, ఫ్రంట్ బ్యాక్ కూడా ఇది ఉంచేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ అందులో తీసుకోవచ్చు. అంటే ఇదే లైనింగ్ వేసేస్తున్నాం మనం విడిగా. ఇంక లైనింగ్ ఏది తీసుకోకుండా ఇదే లైనింగ్ మనం వేసుకుంటున్నాం. ఇలా మోడల్ కట్ చేశాక, ఇలా రౌండ్ మీద కట్ చేశాక ఇప్పుడు మోడల్ చేసుకుందాం. పదిహేను అంగుళాలు పొడవు పెడదాం. ఈ పార్ట్ అంతా ప్యాంట్ కలర్ తీసుకుంటాం మనం. ఈ షేప్లో ప్యాంట్ కలర్ తీసుకుంటాం. బాగా దిద్దితే దీని మీద నుంచి ఇది పెడితే కనపడుతుంది. అందుకని బాగా చాక్ పీస్తో ఆంచి అనాలి. అన్న తర్వాత ఇలా చంక కటింగ్ ఇచ్చి ఇలా మెడ షేప్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇలా మనం 15 అంగుళాలకు ఇచ్చుకున్నాం. ఈ పార్ట్ని ఇలా 15 అంగుళాలకు ఇచ్చుకున్నాం. ఇది ప్యాంటు, అందుకని ఇక్కడ మోడల్ మనం ప్యాంటులో మిగిలిన క్లాత్తో చేసుకుందాం.
ఇలా ఎక్కువ వచ్చింది ఇక్కడ కట్ చేసేసుకుంటాం. చూసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఎన్ని అంగుళాలు వచ్చిందో చూసుకుందాం. ఓకే, 6 అంగుళాలు వచ్చింది. ఈ సైడ్ ముక్క ఇది ఇస్తాం, ఈ పార్ట్ ఇలా ఇచ్చుకుంటాం. ఇంతవరకు ఇచ్చుకుంటాం, ఎందుకంటే ఇది అంచు వచ్చింది కాబట్టి ఇలా తీసుకుంటాం. ఇక్కడ ఇది తీసుకుంటాం, ఇక్కడ ఇది తీసుకుంటాం. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఆ ఎల్లో కలర్ తోటి థర్మాకోల్ బాల్స్ రౌండ్ చుట్టి ఇక్కడ ఇలా రౌండ్గా మనం జస్ట్ అలా పిండిలు ఇద్దాం. ఇలా ఎల్లో కలర్ క్లాత్ని 4 పలకలుగా కట్ చేసుకున్నాం. ఇలా 2 అంగుళాలు, ఇలా 2 అంగుళాలు, ఎటు చూసినా 4, ఎటువైపు చూసినా 2 అంగుళాలు ఉండాలి. ఇలా 4 పలకలుగా తీసుకున్నాం. తీసుకుని ఈ థర్మాకోల్ బాల్స్ని మధ్యలో పెట్టి ఇలా మధ్యలో పెట్టి ఓకే టైట్గా లాగి ఇలా 2 సార్లు ముడి వేసి మనం మాలకి ముడి వేస్తాం, అలా వేసి ఓకే అలా ఇవ్వాలి. మళ్ళీ అలా కొన్ని తీసుకుందాం. అలా తీసి అలా ఇలా మనం మొగ్గలు తయారు చేసుకుంటాం. మనము ఇలా మొగ్గలు తయారు చేసుకోవాలి. ఓకే, ఇలా తయారు చేసుకుని మనం ఇలా అట్టే పెట్టుకుంటాం. కుట్టేటప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాం. ఈ క్లాత్ కూడా ఇటువంటిదే, ఈ షేప్లో క్లాత్ తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు స్టిచ్చింగ్లో చూపిస్తాం. మనం టాప్ రౌండ్ మెడ కట్ చేసుకున్నాం కదా, ముందుగా మెడ తరిగేసుకుందాం. చిన్న చిన్న నాటు కటింగ్లు ఇచ్చి రౌండ్ తిరిగే చోట మెడ తిరిగేసుకోవాలి. మెడ తిరిగేసుకుని ఇలా పైకి చుట్టూ వేసుకోవాలి. మన ఫ్రంట్ బ్యాక్ కూడా ఇదే క్లాత్ తీసుకున్నాం. బ్యాక్ లైనింగ్ వేసుకోవడం లేదు. ఈ టాప్ క్లాత్ 3 పార్ట్లు వచ్చింది. ఓకేనా,
ఇప్పుడు ఈ పార్ట్ తీసుకుందాం. ఇది ఇలా ఇస్తాము. ఇలా ఇస్తున్నప్పుడు ఓకే, ఇలా సెట్ చేసుకుందాం. కిందన ఫోల్డింగ్ ఇచ్చి అలా సైడ్ పెట్టేసుకుంటూ రావాలి. కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుని కొద్దిగా కొంచెం కట్ చేసుకోవాలి. ముందు ఈ సైడు కుట్టేసుకుంటాం. ఇది చంకలోకి వెళ్ళేది కాబట్టి ఇది కుట్టవలసిన అవసరం లేదు. కదలకుండా ఒక కుట్టి వేసుకుని వదిలేద్దాం. ఐరన్ బాక్స్ ఉన్నవాళ్ళు ఇది పెట్టి ఐరన్ చేసుకుంటే బకరం అలా అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత కుట్టుకోవచ్చు. అందరికీ ఐరన్ బాక్స్ అందుబాటులో లేకపోవచ్చు. అందుకని మనం ఐరన్ చేయకుండా ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా మడత పెట్టి ఇది ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇలా తయారు చేసుకున్నాం. తర్వాత మనం ఇవి తయారు చేసుకున్నాం కదా, ఇవి దీని కిందని కుట్టుకుంటూ పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా బాల్స్ తయారు చేసుకున్నాం కదా, కిందన ఎల్లో కలర్ అంచు ఉంది కాబట్టి ఆ అంచులో కొద్దిగా క్లాత్ తీసుకుని మనం బాల్స్ చుట్టుకున్నాం. దీన్ని ఇలా సెట్ చేసుకుని ఇలా పిన్నులు పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. ఇవి పైకి ఇలా తీసుకుని దీని కింద లోపలికి వెళ్ళేలా తీసుకోవాలి.
గ్యాప్ తీసుకుని అలా వేసుకోవాలి. ఇది మనం ఇక్కడ వరకు పెట్టుకున్నాం కదా, ఇది మనం సైడ్ ముక్క తీసుకున్నాం. అది ఇలా రెండు వైపులా ఫోల్డ్ చేసుకుని ఓకే దానికి ఎందుకు ఇచ్చుకోవాలి. ఓకే ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ వరకు సరిపోతుంది. ఓకే కరెక్ట్గా ఫోల్డింగ్ చూసుకుంటూ ఇలా వేసుకుంటాం. ఇది అంచు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా అంచు దగ్గరికి మడత పెట్టుకుని చుట్టుకోవాలి. ఓకే అలా ఆపాలి. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఓకే
ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా కుట్టుకోవాలి. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మోడల్స్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.